ఐబొమ్మ వాడైతే అసలు నిజంగా వాడి గట్స్ ఏంటో అర్థం కావట్లా. ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌నే వాడు క్వెషన్ చేస్తున్నాడంటే వాడు చూడండి. ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తాం. అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్లు కెమెరా ప్రింట్ తీసిన వాళ్ళ మీద కూడా కాకుండా ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తున్నారు. అక్కడ ఫోకస్ చేస్తున్నారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా. సినిమా ఇండస్ట్రీ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారు? అన్ని కవర్లు చెప్పకండి. వాళ్ళు మీరు ఇచ్చే అమౌంట్కి ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ హీరోయిన్కి అంత వస్తాయా అని చెప్పినటువంటి పరిస్థితులు. అంటే హీరోల్ని, నిర్మాతల్ని, హీరోయిన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మీరు రండి, పట్టుకోండి, ఎలా పట్టుకుంటారో మేము చూస్తాం, చావుకి భయపడని వాడిని అని చెప్పి పెద్ద పెద్ద లేఖ కూడా రిలీజ్ చేశాడు. మీరు పక్కన కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా హ్యాకర్లు పెట్టుకుని ఇంకొకటి పెట్టుకుని ఇక్కడ ఇండియాలో ఎంత వ్యవస్థ ఉంటే ఇతను ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తున్నాడు, అసలు ఐబొమ్మ ఓనర్ ఎవరు? నిన్న కూడా సిపి ఆనంద్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఐబొమ్మ హెడ్ని పట్టుకునేంత వరకు మేము వెళ్తున్నాం, చాలా దగ్గరలో ఉన్నాం అని చెప్పి. ఈరోజు ఇది రిలీజ్ చేయటం మరి నిజంగా చూడండి, విలన్ను రియల్గానే ఒక పోలీసులకి రియల్ లైఫ్లో ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు అంటే అతని ధైర్యం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? అసలు నిజంగా మీరు చెప్పండి, మీరు ఊహించుకోండి ఎంత అద్భుతమైనటువంటి స్టోరీ, స్క్రీన్ ప్లే దీంట్లో కనిపిస్తుందో ఆలోచించండి. సో డెఫినెట్గా పోలీసులకి ఇది సవాలనే చెప్పాలి. నిర్మాతలకి, హీరోలకి ఇది ఇంకొక పెద్ద ఇది కూడా అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళని ఈజీగా వదిలేస్తే ఇప్పుడు ఎక్కడి వరకు పట్టుకున్నారో అక్కడ వరకు పట్టుకోగలిగారు. తర్వాత వీళ్ళని మరి మిగతా రాష్ట్రాల్లో లేదంటే ఇతర దేశాల్లో ఎక్కడ సినిమా ఎవడు చూస్తాడో తెలియదు. ఇది ఒక పెద్ద సవాల్గా మారిపోద్ది. వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయా లేదా, ఇంకొకటి ఈ సినిమాకి సంబంధించినటువంటి పైరసీని ఆపడం అంటే అది ఈజీయా కాదే అనేది కూడా చాలా కష్టమే. సినిమాలకి ఎంతో కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తారు. ఈవెన్ హీరోల్ని క్వశ్చన్ చేస్తున్నాడంటే హీరోలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా సరే చూద్దాం. ఇంతవరకు వచ్చిన వాళ్ళకి పోలీసులకి పెద్ద విషయం అయితే కాదు. డెఫినెట్గా ఐబొమ్మ కాదు, వాడు తాతనైనా సరే అరెస్ట్ చేయాలి అనుకుంటే చేసి అవతల పడేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు.